నమస్కారం. సిటీ కృష్ణ తేజ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. పీజీఆర్ఎస్ లో వచ్చిన అర్జీలను పునరావృతం కాకుండా పరిష్కరించాలి. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అధికారులకు ఆదేశాలిచ్చిన తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్. ప్రజల ఫిర్యాదుల మేరకు పారిశుద్ధ్యం, ఇంజనీరింగ్ పనులను పరిశీలించిన తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ నారపిరెడ్డి మౌర్య. పారిశుద్ధ్య పనులు మరింత మెరుగ్గా చేపట్టాలని అధికారులకు ఆదేశాలు. ఇళ్లలో చోరీకి పాల్పడుతున్న దొంగను అరెస్టు చేసిన నాయుడుపేట పోలీసులు. నగలు, నగదును స్వాధీనం. మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించిన తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు. సిగ్నల్ ట్యాపరింగ్ దొంగతనం కేసును ఛేదించిన చిత్తూరు రైల్వే పోలీసులు. 2 నిందితులు అరెస్ట్. రైల్వే ఎస్పీ రాహుల్ మీనా వెల్లడి. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అధిక ప్రాధాన్యతను ఇస్తోందని పీజీఆర్ఎస్ కార్యక్రమంలో వచ్చిన అర్జీలను నాణ్యతతో అర్థవంతంగా పరిష్కారం చూపి మానవతా దృక్పథంతో వ్యవహరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం తిరుపతి జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ లో జిల్లా కలెక్టరేట్ కార్యాలయంకు మారుమూల ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారులకు ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహించిన పీజీఆర్ఎస్ పరిష్కార వేదిక ఆవరణంలో కూర్చోవడానికి వీలుగా కుర్చీలు, వైద్య ఆరోగ్య శాఖ వారిచే వైద్య శిబిరం, త్రాగునీటి సౌకర్యం, సుదూర ప్రాంతాల నుండి వచ్చిన వారికి టీ, కాఫీ ఏర్పాటు చేసి వచ్చిన అర్జీదారులకు అందించి ఎటువంటి అసౌకర్యం కలగకుండా వారి యొక్క సమస్యలను సావధానంగా వింటూ అర్జీలను స్వీకరించారు. జిల్లాలోని డివిజన్, మండల స్థాయి వరకు ఆర్డీఓలు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు తదితర అధికారులు వీడియో కాన్ఫరెన్స్ అనుసంధానంతో అర్జీదారుల సమస్యలపై అధికారులతో అక్కడికక్కడే వర్చువల్ విధానంలో మాట్లాడి పరిష్కారం చూపుతున్నారు. ఈ సందర్భంగా పీజీఆర్ఎస్ అర్జీలను నిర్దేశిత గడువులోపు పరిష్కరించాలని, పెండింగ్ అర్జీలను నిర్ణీత గడువులోగా అర్థవంతంగా పరిష్కరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ అధికారులను ఆదేశించారు. జిల్లా రెవెన్యూ అధికారి జి నరసింహులు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు దేవేందర్ రెడ్డి, శివశంకర్ నాయక్, సుధారాణి, రోజ్ మ్యాన్ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారుల నుండి వినతులను స్వీకరించి ఆన్లైన్ నమోదు చేసి అర్జీదారులకు రసీదులను అందించారు. ఇందులో రెవెన్యూ శాఖకు సంబంధించి 136, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ 10, స్కూల్ ఎడ్యుకేషన్ 12, పంచాయతీరాజ్ 21, సివిల్ సప్లై 19, జాతీయ రహదారులకు 8, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ 2, రూరల్ డెవలప్మెంట్ 3, ఏపీఎస్ వైట్స్ 28, విద్యుత్ శాఖ 6, స్కిల్ డెవలప్మెంట్ 1, రుయా 1, అటవీ శాఖ 3, హౌసింగ్ 2, మెడికల్ 4, రూరల్ పావర్టీ 4, ఆర్టీసీ 1, ఏపీ ఐసీసీ 1, ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ 1, ఇరిగేషన్ 5, రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్స్ 6, సమగ్ర శిక్షణ అభియాన్ 1, ఐసీడీఎస్ 1, పోలీసు 13, సర్వే శాఖ 7, జీఎస్డబ్ల్యూఎస్ 2, టీటీడీ 1, ఆర్డబ్ల్యూఎస్ 1, జల వనరుల శాఖ 1 మొత్తం కలిసి 301 అర్జీలు రావడం జరిగిందని, సంబంధిత అధికారులు విచ్చేసిన అర్జీదారులపై దృష్టి పెట్టి వేగవంతంగా పరిష్కరించాలని స్పందనకు హాజరైన వివిధ శాఖల అధికారులను జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. కలపాడు దళిత గిరిజనులకు భూములు పంచాలని డిమాండ్ చేస్తూ తిరుపతి జిల్లా కలెక్టరేట్ ఎదుట సిపిఎం ఆధ్వర్యంలో ధర్నాకు దిగారు. సోమవారం కలపాడు భూ పోరాట కమిటీ మరియు సిపిఎం ఆధ్వర్యంలో కలపాడు గ్రామ దళిత గిరిజనులు, బలహీన వర్గాల వారికి ప్రభుత్వ భూములను పంచాలని డిమాండ్ చేస్తూ తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నాకు దిగారు. ఈ ధర్నాను ఉద్దేశించి సిపిఎం తిరుపతి జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు, వెంకటగిరి నియోజకవర్గ కన్వీనర్ వడ్డిపల్లి చెంగయ్య మాట్లాడుతూ కలపాడు గ్రామ పంచాయతీ పరిధి సర్వే నెంబర్ 1లో 1441 ఎకరాల ప్రభుత్వ మేత పొరంబోకు భూములు ఉన్నాయని అన్నారు. గ్రామంలో వందలాది మంది భూమి లేని నిరుపేదలు ఉన్నారని అన్నారు. కుటుంబానికి 2 ఎకరాల చొప్పున ఆ భూములను పేదలకు పంచాలని అన్నారు. 2013వ సంవత్సరం నుండి దళిత గిరిజనులు ఈ భూములను ఆక్రమణ చేసుకోవడం జరిగిందని అన్నారు. అప్పటి నుండి మండల స్థాయి అధికారులు, జిల్లా స్థాయి అధికారులు చుట్టూ తిరుగుతున్నారని అన్నారు. వారికి ఇంతవరకు న్యాయం జరగలేదని అన్నారు. గ్రామంలో రాజకీయ పలుకుబడి కలిగిన అగ్ర కులాల పెత్తందారులు రాత్రికి రాత్రే జేసీబీలను పెట్టి చదును చేస్తున్నారని అన్నారు. పేదలకు అన్యాయం చేస్తున్నారని అన్నారు. గ్రామ వీఆర్ఓ అగ్రకుల పెత్తందారులకు కొమ్ము కాస్తున్నారని అన్నారు. దళిత గిరిజనులకు అన్యాయం చేస్తున్నటువంటి అగ్రకుల పెత్తందారులపైన వీఆర్ఓ పైన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. పేదలంతా ఐక్యంగా ఉండి పోరాటం సాధించుకోవాలని అన్నారు. పేదలకు న్యాయం జరిగేంత వరకు పోరాటం ఆగదని అన్నారు. సిపిఎం తిరుపతి జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు టి సుబ్రహ్మణ్యం,
పేదలను ఉద్దేశించి ప్రసంగించారు. కలపాడు గ్రామ ప్రజలు గిరిజనులకు వ్యవసాయ కార్మిక సంఘం, ఇతర కార్మిక వర్గం అండగా ఉంటుందని అన్నారు. అనంతరం జిల్లా అధ్యక్షులు జి బాలసుబ్రహ్మణ్యం, సిఐటియు జిల్లా నాయకులు మాట్లాడుతూ గ్రామ ప్రజలందరికీ న్యాయం చేయాలని అన్నారు. సిపిఎం ఎర్రజెండా ఆధ్వర్యంలో పోరాడి సాధించుకోవాలని అన్నారు. సిఐటియు, సిపిఎం ఎల్లవేళలా అండగా ఉంటుందని తెలిపారు. చెంచు కృష్ణయ్య, బాలసుబ్రహ్మణ్యం, సమరం, చెంచుకుమార్, లోకేష్, దారా, కృష్ణయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తిరుపతి జిల్లా వెంకటగిరి మండలంలో కలపాడు గ్రామానికి సంబంధించి సర్వే నంబర్ 1లో 1400 ఎకరాల పైన ఈరోజు భూమి ఉంది. ఆ భూమి మేతపరంబోగా నమోదు చేయబడి ఉంది. ఈ భూమిని పేదోళ్ళందరూ తమ జీవన బ్రతుకు కోసం ఈరోజు అనేక రకాలుగా అన్ని కోల్పోయి కూలీ లేకుండా యంత్రాలు వచ్చేసిన తర్వాత వ్యవసాయంలో ఏమాత్రం సౌకర్యం లేని పరిస్థితుల్లో ఆ భూమిని మాకు ఇవ్వండి అని చెప్పేసి ఆ పేదలందరూ ఆ ఎంఆర్ఓ ఆఫీసును కోరారు. ఆ ఎంఆర్ఓ ఆఫీసు పరిశీలన అదని ఇదని చెప్పి దాన్ని కొంతమంది అక్కడున్న పెద్ద బడాబాబులు రాజకీయ అండతో వాళ్ళు రాజకీయ బలంతో రెవెన్యూ అధికారుల ఒక ప్రలోభ పెట్టి ఈరోజు దాన్ని మొత్తం కూడా ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఆక్రమణ గురికాక ముందే ఈ పేదవాళ్ళందరికీ 2 ఎకరాల లెక్కన వాళ్ళకి పట్టాలు ఇవ్వమని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేద్దామని వచ్చారు. ఇది న్యాయమైన సమస్య, పేదవాళ్ళని ఉద్ధరిస్తామని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. పేదవాళ్ళని వాళ్ళందరూ కూడా బంగారు కుటుంబాలు గుర్తిస్తామని చెప్పారు. అయ్యా నువ్వు బంగారు కుటుంబాలు ఎవరెవడో ఆదరించబడలే, మా ఊర్లో ఉన్న భూమిని మాకు గాన 2 ఎకరాలు ఇస్తే మేము బ్రహ్మాండంగా మా కాళ్ళ మీద మేము బతుకుతాం అని చెప్పి పేదలందరూ కోరుతున్నారు. నువ్వు కూడా జగన్మోహన్ రెడ్డి లాగా ఈ భూమిని ప్రైవేట్ వాళ్ళకి అప్పగించడానికి, ఈ భూమిని వేరే వాళ్ళకి అప్పగించడానికి ప్రయత్నం చేస్తే మాకు అన్యాయం చేసినోడు అవుతావు తప్ప న్యాయం చేసినోడు కాదు. కాబట్టి ఈ పేదలందరికీ కూడా ఈ భూమిని పంచాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి, ఈ జిల్లా కలెక్టర్ తీసుకోవాలి. ఆక్రమణను అరికట్టి, దుర్మార్గాన్ని, అన్యాయాన్ని అరికట్టి ఈ పేదలకు భూములు పంచాల్సిన అవసరం ఉంది. మేమేదో ఉద్ధరిస్తాం, ఎవరినో తీసుకొస్తాం, పరిశ్రమాధిపతులను తీసుకొస్తాం, వాళ్ళు సిఆర్ఎస్ ఫండ్లు తీసుకొస్తాం, వాళ్ళు ఆ ఫండ్లు తీసుకొచ్చి మీకు ఇస్తాం, మిమ్మల్ని ఉద్ధరిస్తామని పడలేదు. మా ఊర్లో, మా గ్రామంలో, కలపాడులో ఉన్న భూములు మాకు ఇవ్వమని చెప్పేసి పేదలు కోరుతున్నారు. ఇది ఈరోజు పేదలందరూ కూడా కోరుతున్నారు. గతంలో మీరు చెప్పిన మాట ప్రకారం వాళ్ళందరూ కూడా ఇళ్ల ఈ యొక్క భూమిని పంచాలి, వాళ్ళ వ్యవసాయానికి అనుకూలంగా దాన్ని మార్చుకోవడానికి, ఉపాధి హామీ పనుల ద్వారా దాన్ని డెవలప్ చేయడానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి కోరుతున్నాం. పేదలు పోతే మాత్రం ఫారెస్ట్ అయిపోతుందా, కబ్జాదారులు పోతే మాత్రం మామూలు అయిపోతుందా? ఏమీ అన్యాయం, ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. కాబట్టి ఆ ఊరు పేదలందరూ కూడా గిరిజనులు, ఎస్సీలు, దళితులు, అదే రకంగా బలహీన వర్గాల ప్రజలు, అన్ని కులాల వాళ్ళు ఏకమయ్యి కూలి తప్ప వేరే ఆధారం లేదు, కూలి కూడా దొరకడం లేదు. ఉపాధి పనులు కూడా చూస్తే ఈరోజు 100 రోజులే ఇస్తున్నారు. ఇంకా మిగతా రోజులు ఎలా బతకాలి వాళ్ళ పిల్లలు, వాళ్ళు ఏ రకంగా ఈరోజు జీవనాన్ని సాగించాలి? ఇదంతా దుర్మార్గంగా ఉంది. ఈ దుర్మార్గాన్ని అరికట్టి వాళ్ళకి చేయకపోతే మొత్తం పెద్ద ఎత్తున జిల్లా యంత్రాంగం, జిల్లా మొత్తం కూడా పేదలందరూ, వ్యవసాయ కూలీలు అందరూ కూడా వాళ్ళకి అండగా ఉండాల్సి వస్తుంది. ఆ పరిస్థితి రాకుండా ఈరోజు ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పి సిపిఎం తరఫున వారికి మద్దతు తెలియజేస్తున్నాం. వాళ్ళ పోరాటం విజయవంతం కావడానికి కలెక్టర్ గారు సహకరించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాను. అక్కడున్న ఎమ్మెల్యే గురుగొండ్ల రామకృష్ణ గారు కూడా ఖచ్చితంగా వీళ్ళకి అండగా నిలబడి ఇళ్ల స్థలాలు తీసేయడానికి ఆయన కూడా తన వంతు కృషిగా చేయాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. వెంకటగిరి మండలం కలపాడు గ్రామంలో ఉండేటటువంటి దళితులు, గిరిజనులు, ఇతర బడుగు బలహీన వర్గాల వారంతా కూడా సాగు భూములు కావాలని చెప్పేసి కోరుతూ కలెక్టర్ దగ్గరికి ఈరోజు రావడం జరిగింది. అక్కడ ప్రధానంగా సర్వే నెంబర్ 1లో 1400 ఎకరాల 41 సెంట్ల భూమి ప్రభుత్వ భూమి ఉంది. ఆ భూమిని కబ్జాదారులు, అక్కడ రాజకీయ పలుకుబడి కలిగినటువంటి శంకరయ్య, ఇతర అతని అనుచరులు వీళ్ళందరూ కూడా కబ్జా చేస్తూ ఉన్నారు. అక్కడ పేదలేమో, దళితులు, గిరిజనులు, బలహీన వర్గాల వారేమో 2013 నుంచి ఆ భూములను ఆక్రమణ చేసుకుని ఉంటే వాళ్ళకి మాత్రం ఇంతవరకు 1 సెంటు భూమి కూడా ఇవ్వనటువంటి పరిస్థితి. ఆ భూమిలోకి వెళ్ళినందుకు గతంలో 2014లో వాళ్ళ మీద 7 మంది మీద కూడా కేసులు కూడా నమోదు చేసి ఉన్నారు. వీళ్ళు పోతే మాత్రం, పేదవాళ్ళు పోతే మాత్రం ఫారెస్ట్ అయిపోతా ఉంది, పెద్దవాళ్ళు పోతే మాత్రం రెవెన్యూ అయిపోతా ఉంది. కాబట్టి ఈరోజు దర్జాగా రాజకీయ పలుకుబడి కలిగినటువంటి వాళ్ళు సాగు చేసుకుంటా ఉంటే అక్కడ ఉండేటటువంటి రెవెన్యూ అధికారులు నిద్రపోయేటటువంటి పరిస్థితిలో ఉన్నారు, వాళ్ళకి సపోర్ట్గా ఉన్నారు. అలాగే విఆర్ఓ వాళ్ళకి కొమ్ము కాస్తూ పలానా దగ్గర ఉంది చేసుకోండి అనేటటువంటి పద్ధతిలో విఆర్ఓ ఉన్నారు. కాబట్టి ఆక్రమణ దౌర్జన్యంగా జేసీబీలు పెట్టి రాత్రి ఆక్రమణ చేసినటువంటి శంకరయ్య పైన, అట్లాగే వాళ్ళకి కొమ్ము కాస్తున్నటువంటి విఆర్ఓ పైన వెంటనే చర్యలు తీసుకోవాలి. పేదోళ్ళ మీద కట్టినటువంటి కేసులు వీళ్ళ మీద కూడా కట్టాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా కోరుచున్నాను. అక్కడ దళితులు, గిరిజనులు, బలహీన వర్గాల వారు సుమారు 300 మంది కుటుంబాలు, నిరుపేదలు, సెంటు భూమి లేనటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఒక కుటుంబానికి 2 ఎకరాల చొప్పున పంపిణీ చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతాను. గ్రామాన్ని ఆనుకునే చుట్టూ భూమి ఉంది.
ఉంది. కానీ వీళ్ళకి చెంటు భూమి లేదు, కూలి పనులు తప్ప వేరే ఆధారం ఇంకొకటి లేదు. కాబట్టి ఆ భూమి 2 ఎకరాలు ఇస్తే ఆ భూమిని నమ్ముకొని జీవనం గడిపేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కలెక్టర్ వారు గమనించాలి, గుర్తించాలి. అక్కడ ఉండేటటువంటి దళితులకి, గిరిజనులకి, బలహీన వర్గాల వారికి వాళ్ళందరికీ కూడా ప్రతి కుటుంబానికి 2 ఎకరాల చొప్పున ఇవ్వాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతున్నాం. జూలై 16న శ్రీవారి ఆలయంలో ఆనివారి ఆస్థానం జరుగుతున్న సందర్భంగా తిరుపతికి చెందిన పరదాలమణి టీటీడీకి సోమవారం పరదాలను అందచేయనున్నారు. జూలై 15న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరగనున్న నేపథ్యంలో 2 రోజుల పాటు వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది టీటీడీ. జూలై 16న శ్రీవారి ఆలయంలో ఆనివారి ఆస్థానం ఘనంగా జరగనుంది. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని జూలై 15న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని నిర్వహించనున్నారు టీటీడీ. ఈ కారణంగా 2 రోజుల పాటు వీఐపీ బ్రేక్ దర్శనాలు టీటీడీ రద్దు చేసింది. జూలై 14, 15 తేదీలలో ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలకు సిఫారసు లేఖలు స్వీకరించబడవని టీటీడీ అధికారులు తెలియజేశారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని సహకరించవలసిందిగా భక్తులకు టీటీడీ విజ్ఞప్తి చేసింది. కాగా తిరుమలకు కాలిబాటన వెళ్లి నూతన పరదాలను టీటీడీకి సమర్పించనున్నారు శ్రీవారి భక్తుడు పరదాలమణి. స్వామి సన్నిధికి సమర్పించేందుకు మహాలక్ష్మి, పూర్ణకుంభం, గజవాహనం, ఆనంద నిలయాలను పరదాలలో భక్తుడు పరదాలమణి అద్భుతంగా తీర్చిదిద్దారు. ఓం నమో వెంకటేశాయ. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రతి ఏటా 4 సార్లు ఆ దివ్యమూర్తికి ఆనంద నిలయానికి కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం రంగరంగ వైభవముగా జరుగుతుంది. అలాంటి అపురూపమ పర్వదినాన సంవత్సరంలో 4 సార్లు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనానికి ముందు వచ్చే సోమవారము మేము సమర్పిస్తాను. ఉగాది ఆస్థానం, ఆనివారి ఆస్థానం, సాలకట్ల బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి, ఈ 4 పర్వదినాల్లో ప్రతి 3 నెలలకు ఒకసారి వచ్చే అపురూపమైన ఓ పెద్ద పండగ. అలాంటి ఆ దేవదేవుడికి గుడి శుద్ధి కార్యక్రమం అయినాక నూతన పరదాలు కాలిబాటను తీసుకుని పోయి స్వామి సన్నిధికి సమర్పించి వేయించేస్తాను. బంగారు వాకిల్లో సుప్రభాతం సేవలో ఉపయోగించే పరదా మహాలక్ష్మి, పూర్ణకుంభము, గజవాహనము, తిరునామము, శంకుచక్రాలు, నేత్ర దర్శనము, ఆర్టిఫిషియల్ డైమండ్స్, స్టోన్స్, బంగారు లేసులు, ఇలాంటి అపురూపమైన దేవత కలర్స్ సుప్రభాతం సేవలో బంగారు వాకిల్లో వేయడం జరిగింది. అలాగే రాములవారి మేడ, కులశేఖరపడి 2 పరదాల మీద కూడా దేవతామూర్తులు సమర్పించి చేశాము. గర్భగుర కురాలము, శయన మండప కురాలము, మొత్తము 5 పరదాలు ప్రతి 3 నెలలకు ఒక్కసారి ఆ దేవదేవుడికి కోయిల్ ఆళ్వార్ తిరుమంజనంకి నూతనంగా సమర్పిస్తున్నాను. ఇతర దేవాలయాలు కాళాస్త్రి, రాములవారి గుడి, శ్రీనివాస మంగాపురము, భద్రాచలము, శ్రీశైలము, కాణిపాకము, ఇలా పుణ్యక్షేత్రాలు గుళ్ళకంతా ఉచితంగా ఆ సాంప్రదాయబద్ధంగా ఆ దేవదేవుడు దివ్య ఆశీస్సులతో సేవ చేసుకుంటున్నాను. ఈసారి స్వామికి ఆనివార ఆస్థానానికి మహాలక్ష్మి 6 నెలలకి లెక్కలు చెప్తారు అనే సాంప్రదాయం ఉంది. కాబట్టి స్వామికి ఇష్టమైన ధర్మపతి అయిన మహాలక్ష్మి సిరులు కలిగించే వరాల తల్లి ఆ పరదా మీద వేయడం జరిగింది. 27 సంవత్సరాలుగా ప్రతి 3 నెలలకు ఒకసారి ఆ దేవదేవుడికి నూతన పరదాలు 5 సమర్పిస్తున్నాను. ఆయన దగ్గర పాదాల దగ్గర పుట్టి పెరిగి మా తల్లిదండ్రులు చేసిన పుణ్యఫలం, పెద్దలు చేసిన వరంతో ఆ దేవదేవుడికి సేవ చేస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ. తిరుపతి రైల్వే స్టేషన్లో ఆగి ఉన్న రైల్వే బోగీలలో అగ్ని ప్రమాదం సంభవించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఈషార్ ఎక్స్ప్రెస్, రాయలసీమ ఎక్స్ప్రెస్ కు సంబంధించిన 2 బోగీలలో మంటలు వ్యాపించాయి. ట్రాక్ మార్చుతున్న సమయంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. 2 బోగీలలో మంటలు ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. మిగతా బోగీలను వేరు చేసి ప్రమాదం నుంచి తప్పించారు. కాగా ఈ ఘటనలో ప్రయాణికులకు ప్రాణాపాయం తప్పింది.
శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్ ఎమర్జెన్సీ మెడిసిన్ విభాగం ఆధ్వర్యంలో అతిథి ఉపన్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. సోమవారం మధ్యాహ్నం స్విమ్స్ శ్రీ పద్మావతి ఆడిటోరియంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్ ఆర్వి కుమార్, లెఫ్టినెంట్ కర్నల్, వెటరన్ డాక్టర్ మరియు పబ్లిక్ హెల్త్ ఎక్స్పర్ట్ డాక్టర్ ప్రవీణ్ కుమార్ రెడ్డి, అమెరికా నుండి డాక్టర్ హరిసింగం, డీన్ డాక్టర్ అల్లాడి మోహన్, కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్ డాక్టర్ వనజాక్షమ్మ, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్, పద్మావతి మహిళా వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఉషా కళావత్, కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ ప్రిన్సిపల్ డాక్టర్ మాధవి, ఎమర్జెన్సీ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ కృష్ణ సింహారెడ్డి, అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ప్రకాష్ బాబు సంయుక్తంగా జ్యోతి వెలిగించి ప్రారంభించారు. స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్ ఆర్వి కుమార్ మాట్లాడుతూ ఎమర్జెన్సీ మెడిసిన్ విభాగం ఎల్లప్పుడూ వేగవంతమైన మరియు సవాళ్లతో కూడుకున్న రంగమని, పేషెంట్లకు అనేక రకాల వైద్య పరిస్థితులను నిర్వహించడానికి మరియు ఎమర్జెన్సీ చికిత్సలను అందించడానికి ఎమర్జెన్సీ మెడిసిన్ వైద్యులు కృషి చేస్తారని తెలిపారు. డీన్ డాక్టర్ అల్లాడి మోహన్ మాట్లాడుతూ డాక్టర్ ప్రవీణ్ కుమార్ రెడ్డి స్విమ్స్ కి రావడం ఎంతో సంతోషమని తెలిపారు. డాక్టర్ ప్రవీణ్ వారి అనుభవాలను మరియు వారి యొక్క సూచనలను విద్యార్థులు తప్పక పాటించాలని తెలిపారు. వక్తగా విచ్చేసిన లెఫ్టినెంట్ కర్నల్, వెటనరీ డాక్టర్ మరియు పబ్లిక్ హెల్త్ ఎక్స్పర్ట్ డాక్టర్ ప్రవీణ్ కుమార్ రెడ్డి సేవింగ్ లైవ్స్ అట్ స్కేర్డ్ హైట్స్, హై యాటిట్యూడ్ మెడికల్ ఎమర్జెన్సీస్ అండ్ డిసాస్టర్ మేనేజ్మెంట్ అట్ చార్డామ్ అనే అంశంపై ప్రసంగిస్తూ పేషెంట్లకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి వారికి త్వరితగతిన చికిత్సను అందించడంలో ఎమర్జెన్సీ మెడిసిన్ విభాగం డాక్టర్లు కృషి వెలకట్టలేనిదని, పేషెంట్స్ గుండె లేదా స్ట్రోక్ లేదా ఇతర తీవ్రమైన అనారోగ్యాల కోసం క్లిష్టమైన పరిస్థితుల్లో వచ్చిన వారికి మెదడుకు రక్త ప్రవాహాన్ని పునరుద్ధరించడానికి అత్యవసర వైద్య విధానాల ద్వారా ప్రాణాలను కాపాడేందుకు ఎమర్జెన్సీ మెడిసిన్ వైద్యులు విశేష కృషి చేస్తారని, అలాగే ఎమర్జెన్సీ మెడిసిన్ వైద్యుల కోసం సందర్భాలలో జరిగే విపత్తుల పరిస్థితుల్లో ఎమర్జెన్సీ మెడిసిన్ వైద్యులు అవలంబించాల్సిన అత్యవసర చికిత్సలు మరియు ప్రాణాలను కాపాడేందుకు చేయవలసిన ప్రణాళికలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్ ఆర్వి కుమార్ మాట్లాడుతూ అతిథిగా విచ్చేసిన లెఫ్టినెంట్ కర్నల్ డాక్టర్ ప్రవీణ్ కుమార్ రెడ్డిని శాలువతో సన్మానించి మెమెంటోను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమర్జెన్సీ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ కృష్ణ సింహారెడ్డి, అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ప్రకాష్ బాబు, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రోహిత్ గుప్తా, అమెరికా నుండి విచ్చేసిన డాక్టర్ హరిసింగం, సీఎంఓ డాక్టర్ శివశంకర్, ఎమర్జెన్సీ మెడిసిన్ విభాగాధిపతి వైద్యులు, నర్సింగ్, ఫిజియోథెరపీ, శ్రీ పద్మావతి వైద్య కళాశాల, ఆల్టైడ్ హెల్త్ సైన్స్ విద్యార్థులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. As a part of my training in internal medicine, I had the opportunity to train under Professor J.N. Pandey, who, along with the Department of Physiology at the All India Institute of Medical Sciences, New Delhi, was instrumental in organizing research in both Antarctica as well as in high altitude in the Himalayas. So I did some back-end work in one of my other trades is statistics, so I had run the analysis of the such gathered data. But after working in the respiratory laboratory, I developed very significant interest in this area, and Professor J.N. Pandey put me to John B. West. John B. West is the American Thoracic Society former president, and he had spent time in the Himalayas on 3 occasions to study the effect of high altitude on pulmonary functions and gas exchange. He himself visited the site. So it has triggered a stream of thought and worm of cans in my head with regard to the possible research from a clinical point of view as well as from a pure physiology point of view. So I am really raging to listen to Lieutenant Colonel Dr. Praveen Kumar Reddy Garu to share his first-hand experiences. One word for the youngsters: you should listen to the horse speaking. You should not listen to someone telling about the horse. So it's a rare privilege, honor and pleasure for us to be in the audience here today, sir. I look forward to interaction. Lieutenant Colonel Praveen Kumar Reddy sir and Dr. Hari Singham sir, or MS sir, Vanja madam and Madhavi madam, colleagues, guests and dear students. It's a pleasure and privilege to welcome you all to this special academic gathering hosted by the Department of Emergency Medicine. Today's guest lecture is not built on the commitments we serve.
As emergency physicians, we are trained to respond timely and wisely. Edema due to various factors including high altitude. High altitude can result in various cardiovascular adaptations and risk including increased heart rate and blood pressure, pulmonary vasoconstriction, right ventricular strain and cerebrovascular events. Vascular events along with pre-existing events can precipitate coronary artery disease, heart failure, arrhythmias. Main reason is the lack of adaptation to high altitudes. Altitude physiology, crowd dynamics and emotional stressors converge to test our skills and preparedness. Today's lecture brings these vital aspects into sharper focus, illuminating scenarios where medical acumen must meet cultural sensitivity. But to have a speaker whose insights are rooted in real world experience and academic rigor. I urge all of us to engage fully to absorb the knowledge that could one day shape our commitment to the pursuit of excellence in emergency care. Thank you, Prakash. Would you like? Om Namo Venkateshaya. Jai Badri Vishal, Jai Kedar. So these are the slogans at Chardham. Thank you so much for the hearty welcome, sir. At the outset, I would like to extend my heartfelt gratitude to the Vice Chancellor, sir. It was an informal visit to South Chamber to extend my gratitude. I found, he is my alumnus senior, so I felt it was my duty to pay my regards. And sir entrusted me to this job. And Ms. Ma'am and Dr. Uniza Ma'am, dear audience, brothers and sisters, let me put through some of my experiences to share with you. It may not be a lecture, may not be a clinically oriented discourse, maybe my journey towards I belongs to this place. So they said, "This is now my soil." That brings me back to my native roots. So, with this background, I think everybody, as this Tirupati Balaji is, very holy for his soil, would like to, in their lifetime, would like to visit all the holy places of Bharat. Himalayam Samarabhi Yavid Hindu Sarovaram Tam Devanirvidam Desham Hindustanam Prachakshate. This is the holy saying from our scriptures. With this background and few insights from Vice Chancellor's, Amarnath Yatra, Chardham Yatra. So these places, being doctors, we have additional responsibility to extend our wisdom and knowledge wherever our services are required. Sometimes we listen to so many stories. A few paper cuttings, parents, siblings, they visit these heights, and many times we see such stories, people falling sick, and so many people trying at this altitude. So middle is the Kedarnath, and every fortnight, every beginning of the Chardham Yatra, we have been witnessing this tour, death tours. And let us see I'll take you through a couple of video talks where after seeing this news clips, what are doctors and feedback they're giving. इस बार मुझे भी यहाँ केदारनाथ आने का सौभाग्य प्राप्त हुआ। एक तो बाबा के धाम आने की इच्छा, दूसरा थोड़ा सा सेवा कर लेने की इच्छा। इस वजह से मैं यहाँ 10 दिन आई, लेकिन यहाँ का मेडिकल सेटअप देखकर मतलब चकित रह गई हूँ। ये मेरी ट्रू फीलिंग है। हम चाहे कितने भी बड़े शहर में रहते हैं, पर इतनी तत्परता और अपनेपन से जो काम है वो नहीं हो सकता। 12,000 फीट की ऊंचाई पे, जहाँ पे आप सांस फूलता फूलता श्रद्धालु आता है और स्टाफ बिल्कुल अंदर लेते ही उसे पहले तो प्यार से बोलता है, फिर ऑक्सीजन के लिए बिठाता है, गर्माहट देता है, उसकी परेशानी पूछ। Myself, Kanun Jaya. We have come here, my wife fell
And immediately when she had a pain in her hand, very bad pain, she was crying a bit. So immediately we brought her to Swami Vivekananda Health Mission Society, Kedarnath. And here the doctors, I found them very quick response, okay? Even though it is crowded, but everybody is attending to some or the other patient and immediate relief they are trying to give. So really wonderful work they are doing. I pray to God, because it always will be. It is being delivered by Dr. Praveen Kumar Reddy, Lieutenant Colonel. Some time ago, they called my son-in-law who was working in Jitmar to go and assist the Amarnath Yatris. So he went and camped near just one step below the Amarnath Yatra. We were all very tense. So because we were not used to that terrain and physiology and challenges from the nature. I was remembering when Dr. Praveen, who incidentally is from my same alma mater, Usmania Medical College, though much younger. So he has come back for a visit, and he is rooted here. He is the son of the soil. So there was a dialogue, what can he give back? Nowadays I have become a big bargainer. Anybody comes, I keep asking them, what can you do to students? So in that, we have, apart from this lecture, to introduce himself and to a different world of clinical medicine, we have broadly agreed to collaborate in 3 areas. One is the clinical area, because now people are going on this district residency program. So now they organize Chardham Yatra among the 3 months. If some of you are interested, can go there and do 1 month. National Medical Council has given permission for that. So that is one thing for the SWIMS young doctors to go and do some training in the high altitude medicine. And the second one is high altitude physiology has a lot of research going on. Namo Venkatesaya, ఈరోజు శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో ఒక గెస్ట్ లెక్చర్ ఏర్పాటు చేయడం జరిగింది. డాక్టర్ ప్రవీణ్ కుమార్ రెడ్డి అని శ్రీ వివేకానంద హెల్త్ మిషన్లో చిత్రంగా భావించే చార్ధామ్ యాత్రలో వాళ్ళకి 14 హాస్పిటల్స్ని నెలకొల్పి వాళ్ళకు కావలసినటువంటి ఆరోగ్య సమస్యలు ఇది ఈ హిమాలయాల ఎత్తుల్లో ఉండేటువంటి ఆరోగ్య సమస్యల గురించి తెలుసుకోవడానికి ఈ గెస్ట్ లెక్చర్ ఏర్పాటు చేశాం. అంతేకాకుండా ఈ చార్ధామ్లో వాలంటీర్గా వెళ్ళి సేవ చేయడానికి ముందుకు వచ్చేటువంటి యువ డాక్టర్లు, నర్సులు, ఫిజియోథెరపిస్టులకు కూడా ఆ అవకాశం కల్పించడం జరుగుతుంది. అంతేకాకుండా మనకి సౌత్ ఇండియాలో మరీ ముఖ్యంగా తెలుగు స్టేట్స్ నుంచి చార్ధామ్ యాత్రకు వెళ్ళే వాళ్లకు డాక్టర్లకి వాళ్ళకి ఇక్కడ స్విమ్స్లో శ్రీ వెంకటేశ్వర హెల్త్ మిషన్ ఆధ్వర్యంలో ట్రైనింగ్ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఇలా భగవంతుడి సేవలో ఉన్నటువంటి 2 పెద్ద సంస్థలు ఈ చక్కటి ఆరోగ్యం అందించడానికని కృషి చేస్తూ ఉన్నాము. ఇది రాబోయే రోజుల్లో ఇది చాలా శుభ పరిణామం. నమో వెంకటేశ్వర. వార్తల్లో ఇప్పుడు కాసేపు విరామం. చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స.
ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యాబోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. సంప్రదించండి చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోనికి స్వాగతం. నగరంలో పారిశుద్ధ్య పనులు మరింత మెరుగ్గా చేపట్టాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ నారపరెడ్డి మౌర్య అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం నగరంలోని మాధవనగర్, మధురానగర్ తదితర ప్రాంతాలలో ప్రజల నుండి అందిన ఫిర్యాదుల మేరకు పారిశుద్ధ్య, ఇంజనీరింగ్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఉదయం 6 గంటల్లోపే నగరంలోని అన్ని ప్రాంతాలలో ఉన్న చెత్త కుప్పలను తొలగించాలని అన్నారు. వర్షాలు కురిసిన సమయంలో మురుగునీటి రోడ్లపై వస్తున్నాయని ఫిర్యాదులు వస్తున్నాయని, ఆ కాలువలను పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. కాలువల్లో చెత్త, మట్టి లేకుండా ఎప్పటికప్పుడు తొలగించేలా చూడాలని అన్నారు. రోడ్లపై ఉన్న గుంతలను పూడ్చాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. చెత్త తరలించే వాహనాల రాకపోకల సమయాలను నమోదు చేసి రికార్డులను కమిషనర్ పరిశీలించారు. కమిషనర్ వెంట డిఈ రమణ, రెవెన్యూ ఆఫీసర్ రవి, సర్వేయర్ కోటేశ్వరరావు, శానిటరీ సూపర్వైజర్ సుమతి తదితరులు ఉన్నారు. రేణిగుంట రోడ్లోని కళాంజలి షోరూంలో ఆషాఢ మాసం ప్రత్యేక ఆఫర్లను వినియోగదారులు వినియోగించుకోవాలని యాజమాన్యం తెలియజేసింది. అధునాతన ఆకర్షణ, అందం, సాంప్రదాయ సౌందర్యంతో ఆద్యంతం కనువిందు చేసే వస్త్రాలను నాణ్యత, మన్నిక, అతి తక్కువ ధరలతో పాటు ధరించడానికి అనువైన నూతన వెరైటీలను ఈ ఆషాఢ మాసం సందర్భంగా రేణిగుంట రోడ్లోని కళాంజలి షోరూంలో మగువలను ఆకట్టుకుంటున్నాయి. కంచిపట్టు, ఉప్పాడ, ఆరణి, ఇక్కత్, బెనారస్, కోయంబత్తూరు, సేలం, ధర్మవరం, వెంకటగిరి, గద్వాల్, చిందేరి, మహేశ్వరి, మంగళగిరి వంటి కొత్త రకాల పెళ్లి పట్టు చీరలు, లేడీస్ వేర్, కిడ్స్ వేర్, సల్వార్ సూట్స్, డ్రెస్ మెటీరియల్స్ మరియు అన్ని రకాల వేడుకలకు సంబంధించిన ప్రత్యేక వస్త్రాలు అందుబాటులో ఉన్నాయి. ఎంపిక చేసిన వస్త్రాలపై 1 కొంటే 1 ఉచితంతో పాటు 15 నుండి 70% వరకు జూలై 31 వరకు రేణిగుంట రోడ్లోని కళాంజలి షోరూంలో వినియోగించుకోవాల్సిందిగా యాజమాన్య బృందం తెలియజేసింది. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన డైలీవర్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 43 వినతులు వచ్చాయని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ నారపరెడ్డి మౌర్య తెలిపారు. సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో డైలీవర్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం ట్రైనీ కలెక్టర్ రఘువంశీతో కలిసి నిర్వహించారు. ఫోన్ ద్వారా 15 మంది తమ సమస్యలను తెలపగా 28 మంది నేరుగా వచ్చి వినతులను సమర్పించారు. వార్డుల్లో సమస్యలు పరిష్కరించాలని డిప్యూటీ మేయర్ ఆర్సీ మునికృష్ణ కోరారు. సంజయ్ గాంధీ కాలనీలో మురుగునీటి కాలువలు శుభ్రం చేయాలని, కొర్లగుంట, మధురానగర్లో సీసీ రోడ్లు ఏర్పాటు చేయాలని, సుందరయ్య నగర్లో చెట్లు కొమ్మలు తొలగించాలని, దివ్యాంగుల పెన్షన్ ఇప్పించాలని, కోటకొమ్మల వీధిలోని అన్నమయ్య హోటల్ వద్ద పరిసరాలు శుభ్రం చేయించాలని, గిరిపురం మెయిన్ రోడ్ నందు కాలువల పూడిక తీసి నిర్మాణం చేయాలని, శివజ్యోతి నగర్లో ఖాళీ స్థలంలో కోర్టులో ఉన్న కొంతమంది ఆక్రమంగా నిర్మాణాలు చేస్తున్నారని న్యాయం చేయాలని, హోమ్ స్టేల పేరుతో నగరంలో రోడ్లపై పార్కింగ్ చేయడంతో ఇబ్బందులు వస్తున్నాయని, నెహ్రూ నగర్ నందు డీకేటీ భూములో నిర్మాణాలు చేస్తున్నారని అడ్డుకోవాలని, తిమ్మనాయుడు పాలెంలో తెలుగుగంగ నీరు ఇప్పించాలని, పారిశుద్ధ్యం మెరుగ్గా చేపట్టాలని కోరారు. తిలక్ రోడ్లోని మ్యాన్ హోల్ పక్కన ఉన్న గుంట పూడ్చాలని, సంజయ్ గాంధీ కాలనీలో షాపు వలన పెద్ద శబ్దాలలో ఇబ్బందిగా ఉందని పరిష్కరించాలని కోరారు. ఆయా సమస్యలను విభాగాల వారికి పంపి వెంటనే పరిష్కరించాలని ఆదేశించామని
అదనపు కమిషనర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామసుందర్, మున్సిపల్ ఇంజనీర్ తులసి కుమార్, గోమతి, రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు. డ్వాక్రా సంఘాల పర్యవేక్షకురాలుగా ఉన్న ఆర్పీ రిసోర్స్ పర్సన్ల లతాపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపించి డబ్బులు రికవరీ చేయాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చిన్నం పెంచలయ్య, వైఎస్ఆర్సీపీ నియోజకవర్గం సమన్వయకర్త భూమన అభినయ్ రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం తిరుపతి బైరేగపట్టిలో ఉన్న డ్వాక్రా సంఘాలకు రుణాలు మంజూరు చేసే ఇండియన్ బ్యాంక్ ఎదుట డ్వాక్రా సంఘాల సభ్యులతో సిపిఐ, వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాను ఉద్దేశించి వారు మాట్లాడుతూ గత సంవత్సర కాలంగా ఆర్పీలు పేదల కష్టార్జితంతో పొదుపు చేసుకుంటూ బ్యాంకు ద్వారా రుణాలు పొందుతున్న పేద మహిళల డబ్బులు బ్యాంకుల పేరుతో రబ్బర్ స్టాంప్ తయారు చేసుకుని ప్రతి నెల 34 సంఘాలకు సంబంధించిన డబ్బును బ్యాంకులో జమ చేయకుండా తినేస్తూ మోసం చేస్తున్న బ్యాంక్ అధికారులు చూడనట్లు వ్యవహరించడం వల్ల మెఫ్మా అధికారుల పర్యవేక్షణ పూర్తిగా లోపించడం వల్ల ఆర్పీ లత కోటి రూపాయలకు పైగా పేద మహిళల డబ్బులు తినేసిందని, లతాకు సహకరించిన బ్యాంక్ అధికారులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. తిరుపతి నగరంలో సుమారు 5,250 డ్వాక్రా సంఘాలు నడుస్తుండగా తిరుపతి 3వ డివిజన్లోని డ్వాక్రా సంఘాలు ఒక క్లస్టర్గా ఏర్పడి సంఘాలు నిర్వహిస్తున్నారు. ఆ సంఘాల డబ్బులను బ్యాంకులో జమ చేస్తామని పేరుతో ప్రతి సంఘం నుండి సుమారు ₹1,00,000 వసూలు చేసి బ్యాంకుకు జమ చేయకుండా సంఘాల లీడర్లకు తమ సొంతంగా తయారు చేసుకున్న డూప్లికేట్ రబ్బర్ స్టాంప్ను బ్యాంక్ డిపాజిట్ ఫామ్పై ముద్రించి క్యాషియర్ సంతకం ఆమె పెట్టి గ్రూప్ సభ్యులకు అందించి కట్టినట్టు చూపించి సంవత్సర కాలం పాటు మోసం చేస్తూ వచ్చిందని, ఈ మోసాన్ని ఎందుకు బ్యాంకు వారు గాని గుర్తించలేకపోయారని సమాధానం చెప్పాలని వారు డిమాండ్ చేశారు. తక్షణమే 34 సంఘాలకు సంబంధించిన డబ్బులను తిరిగి బ్యాంకుకు రికవరీ చేయకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని, అలాగే తిరుపతి నగరంలో అన్ని సంఘాలపైన సమగ్ర డేగ కన్ను వేసి ఇతర ఆర్పీలు ఇలాంటి మోసాలకు పాల్పడకుండా ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని వారి అధికారులకు సూచించారు. అనంతరం బ్యాంక్ మేనేజర్ ఫిర్యాదు చేయడంతో డీఎస్పీ ప్రసాద్ ఆధ్వర్యంలో బ్యాంక్ అధికారులు, మెఫ్మా అధికారులు, సిపిఐ నాయకులు, వైసీపీ నాయకులతో కలిసి చర్చించి పేద మహిళలకు న్యాయం జరిగేలా చూడాలని బ్యాంక్ అధికారులకు, మా అధికారులకు పోలీసులు సరైన సూచనలు చేశారు. బ్యాంక్ మేనేజర్ మరియు మెఫ్మా సీఈఓలు మహిళలు లతా తినేసిన డబ్బులు రికవరీ చేసి మీ అప్పులకు జమ చేస్తామని, అలాగే లతాకు సహకరించిన బ్యాంక్ సిబ్బంది, మెఫ్మా సిబ్బందిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ధర్నా కార్యక్రమాన్ని విరమించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి జిల్లా విశ్వనాథం, జిల్లా కార్యవర్గ సభ్యులు కె రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. జూన్ 20వ తేదీన చిత్తూరు జిల్లా సిద్ధంపల్లి రైల్వే స్టేషన్లో జరిగిన సిగ్నల్ ట్యాంపరింగ్ దొంగతనం కేసును చిత్తూరు రైల్వే పోలీసులు ఛేదించి 2 నిందితులను అరెస్టు చేశారు. ఈ సందర్భంగా చిత్తూరు పోలీసు అతిథి గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రైల్వే ఎస్పీ రాహుల్ మీనా, డీఎస్పీ హర్షిత వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జూన్ 20వ తేదీన చిత్తూరు సమీపంలో సిద్ధంపల్లి రైల్వే స్టేషన్ నందు జరిగిన సిగ్నల్ ట్యాంపరింగ్ కేసులో పూణేకు చెందిన జలంధర్ మహీరియా పవార్, కోహినూర్ నవనత్ పవార్లను అరెస్టు చేసినట్లు తెలిపారు. ఈ నెల 13వ తేదీ రేణిగుంటలో వీరిని అదుపులోనికి తీసుకున్నట్లు వెల్లడించారు. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో వీరు 9 చోట్ల దొంగతనాలకు పాల్పడినట్లు తెలిపారు. త్వరలో పూర్తి వివరాలను వెల్లడిస్తామన్నారు. ఈ సందర్భంగా ఈ కేసులో ప్రతిభ చూపిన చిత్తూరు క్రైమ్, రైల్వే పోలీసులను అభినందిస్తూ రివార్డులను అందించారు. ఈ మీడియా సమావేశంలో చిత్తూరు క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ కేసును ఛేదించడానికి చిత్తూరు ఎస్పీ సహకరించినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. స్పెషల్ ఇంటర్స్టేట్ గ్యాంగ్లో ఇంకా కూడా ఫర్దర్గా వీళ్ళతో పాటు ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు, వీళ్ళు ఇవి కాకుండా ఇప్పుడు మేము చెప్పిన అఫెన్సెస్ కాకుండా ఇంకా ఎక్కడెక్కడ అఫెన్సెస్ చేసినారో అవన్నీ కూడా తెలియాల్సింది. తర్వాత దీనివల్ల మేము పబ్లిక్కి ఇస్తున్న అవేర్నెస్ ఏంటి అంటే వాల్యుబుల్స్ అన్నీ కూడా కొంచెం ఎక్స్పోజ్ అయ్యి ఉండడం వలన ట్రైన్ ట్రావెలింగ్లో అలా ఇమీడియట్గా టార్గెట్ అవుతున్నారు. అలాంటివన్నీ కొంచెం జాగ్రత్తగా కొంచెం కవర్ చేసుకోవడం, విండో సీట్స్ దగ్గర కూర్చున్నప్పుడు కాస్త అలర్ట్గా ఉండడం, అది చూసుకోవడం కూడా బెటర్. అండ్ వీళ్ళు ఏదైతే ఉందో అర్లీ అవర్స్లో అబాండన్డ్ ఏరియాస్ వీళ్ళు చూస్ చేసుకుంటున్నారు. సో వాటికి కౌంటర్ మెజర్స్ ఏంటి అని చెప్పి జీఆర్పీ ప్లస్ ఆర్పిఎఫ్ అంతా కూడా డిస్కస్ చేసుకొని వాటిని ఎలా మనం ఇంకా ప్రివెంట్ చేయొచ్చు అటువంటి అఫెన్సెస్ అని కౌంటర్ స్ట్రాటజీస్ కూడా వి విల్ డిప్లాయ్. థ్యాంక్ యూ. ఈ దొంగలు రాష్ట్రానికి చెందిన మహారాష్ట్రకు చెందిన వాళ్ళండి. ఏమంటే ఉన్నాయండి, దే హ్యావ్. మనము ఈరోజు ఇంటర్ స్టేట్ డకాయిటీ గ్యాంగ్కి 2 మెంబర్స్ను పట్టుకున్నాము. అది గురించి ఇది ప్రెస్ బ్రీఫ్ చేయడం జరిగింది. దీంట్లో 2 మెంబర్స్ అండ్ వాళ్ళు చేసిన అఫెన్సెస్ గురించి కూడా అన్ని డీటెయిల్స్ ఇచ్చాము. సో ఐ వుడ్ జస్ట్ లైక్ టు సే దట్ ఏపీ పోలీస్
అండ్ ఈ పీజీఆర్పి మనం చాలా కమిటెడ్గా ఉన్నాము. మన దగ్గర బయట నుంచి ఎవరైనా వచ్చి ఒఫెన్స్ చేసి వెళ్ళిపోతున్నారో అట్లాగే లేదు. టీమ్ ఈజ్ వెరీ కమిటెడ్ అండ్ దే ఆర్ వెరీ సీరియస్ అబౌట్ దీస్ ఒఫెన్సెస్. మనము ఆర్పిఎఫ్ వాళ్ళతో కూడా రెగ్యులర్గా కోఆర్డినేషన్లో ఉంటాము. వాళ్ళ నుంచి కూడా అన్ని సపోర్ట్ కోఆర్డినేషన్ అన్ని కావాలంటే మనము తీసుకొని we are trying our best to prevent the offenses. అది కోసం మన సైడ్ నుంచి టెక్నాలజికల్గా అన్ని స్టెప్స్ తీసుకుంటున్నాము. ఇప్పుడు కూడా చెప్పాను, మనం MSCD డివైస్ అండ్ డ్రోన్ సర్వేలెన్స్ అండ్ డేటాబేస్ మేనేజ్మెంట్ అన్నీ మనము టెక్నాలజికల్ మెజర్స్ తీసుకొని వీఆర్ ట్రయింగ్ టు ప్రివెంట్ యాజ్ మచ్ offenses పాసిబుల్. మన డీజీపీ గారు కూడా, మన డిఐజీ గారు కూడా అది గురించి చాలా సీరియస్గా ఉన్నారు. వాళ్ళు చాలా సీరియస్గా ఇది మన ఇన్స్ట్రక్షన్ కూడా ఇవ్వడం జరిగింది దట్ అలాంటి ఆఫెన్సెస్ మన ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడైనా యాక్సెప్టెడ్గా లేదు. బయట వాళ్ళు కూడా నేను అది వార్నింగ్ ఇస్తాము. వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి రావడానికి దే హ్యావ్ టు థింక్ ట్వైస్. మన చాలా హార్డ్ హ్యాండెడ్గా వాళ్ళకి డీల్ చేస్తున్నాము ఇక్కడ. సో దట్ ఈస్ ఇట్. అది మన డిఎస్పీ గారు కూడా ఉన్నారు. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ అండ్ కంగ్రాచులేట్ డిఎస్ఆర్పి తిరుపతి అండ్ టీమ్ ఫర్ దేర్ ఎఫర్ట్స్ ఇన్ క్యాచింగ్ దీస్ ఒఫెన్సెస్. మనకి ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ఈజ్ ఆన్. విల్ ట్రై టు రికవర్ యాజ్ మచ్ ప్రాపర్టీ పాసిబుల్ అండ్ విల్ ట్రై టు గెట్ యాజ్ మచ్ ఇన్ఫర్మేషన్ పాసిబుల్ రిగార్డింగ్ మిగిలిన ఏమేం అఫెండర్స్ దీంట్లో ఇన్వాల్వ్ ఉన్నారు వాళ్ళ గురించి కూడా మనం అన్ని ఇన్ఫర్మేషన్ తీసుకొని విల్ యాక్ట్ ఫర్దర్. థ్యాంక్ యూ సో మచ్. తిరుపతి వినాయక సాగర్లో వెలసిన శ్రీ సంకల్ప వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో మంగళవారం సంకటహర చతుర్దశి సందర్భంగా పూజలను శాస్త్రోక్తంగా జరిపారు. సంకటహర చతుర్దశి అనేది ప్రతి నెలలో కృష్ణపక్షంలో పౌర్ణమి తర్వాత వచ్చే 4వ రోజు జరుపుకునే వినాయకుడి పండుగ. ఈ రోజున ఉపవాసం ఉండి గణేశుణ్ణి పూజించడం వల్ల కష్టాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. సంకటం అంటే కష్టం, హర అంటే తొలగించడం, చతుర్దశి అంటే 4వ రోజు అని అర్థం. ఈ రోజు స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి శోభాయమానంగా అలంకరించి నైవేద్యం సమర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అనంతరం విచ్చేసిన భక్తులకు అన్న ప్రసాదాలను వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ పురోహితుడు సురేష్ స్వామి, ఆలయ ధర్మకర్త కొండే చెంగారెడ్డి, సభ్యులు గుండాల గోపీనాథ్ తదితరులు పాల్గొన్నారు. ఓం శ్రీ గణేశాయ నమః. స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సర ఆషాఢమాస కృష్ణపక్షే ఇందువాసరే సంకటహర చతుర్థి శతభిష నక్షత్రయుక్త శుభలగ్నమని ప్రదోషకాలము సాయం సంధ్యావేళ. ఈరోజు విశేషం ఏమంటే శివునికి సోమవారం విశేషం. శివుని పుత్రుడు అగ్రజుడు వినాయకుడు, ఆయనకి ఇదే సంకట చతుర్థి రావడం విశేషం. మనకి ఒక్కొక్కరికి ఒక్కొక్క సంకటం, ఆరోగ్యం, ఆయుష్, ఆనందం అన్నీ ఇవ్వాలని మన వినాయక సాగర్ సంకల్ప వరసిద్ధి వినాయక సాగర్ వినాయకుడిని మొక్కుంటే ప్రతి కార్యక్రమం బాగవుతుందని నమ్మకము. పరిపూర్ణంగా చేస్తారు ఆయన. ఈ ప్రదోష కాలంలో ఈ సోమవారము కలిసింది చాలా విశేషంగా సంకట చతుర్థి. వాళ్ళ కోరికలు స్వామికి చెప్పుకొని ఈ ప్రతి నెల మనం గోపీనాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చేస్తూ ఉన్నాం. ఈ సంకటహర చతుర్థి అభిషేకము, పూజ, అలంకరణ, మళ్ళీ ప్రసాద నియమం అని. అందువల్ల ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఇంకా ఆటంకం. అంటే మన వినాయకుడికి సంకటం అంటే ఒక ఆటంకం. ఆటంకానికి పోగొట్టే వినాయకుడు ఎవరంటే మన సంకటహర చతుర్థి. ఆయనకి విశేషమైన చతుర్థి ప్రతి నెల వచ్చే కృష్ణపక్ష చతుర్థిలో వస్తుంది. గ్రాండ్గా మనం బాగా చేసుకుంటున్నాం. ఇంకా చాలామంది ప్రతి నెల వచ్చి వాళ్ళ సంకటాన్ని చెప్పుకొని స్వామి వేడుకొని జై గణేష్ మహారాజ్కి, జై గణేష్ మహారాజ్కి, జై గణేష్ మహారాజ్కి. ఇంటి దొంగతనాలకు పాల్పడే ముద్దాయిని నాయుడుపేట అర్బన్ పోలీసులు అరెస్టు చేశారని తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు మీడియాకు వివరాలను వెల్లడించారు.
తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు మాట్లాడుతూ నాయుడుపేటలో భారీ దొంగతనం కేసును ఛేదించామని వివరాలను వెల్లడించారు. గంగినేని హరీంద్ర ఇంట్లో 52 సవరాల బంగారును దొంగలించిన కేసును నాయుడుపేట పోలీసులు ఛేదించారని తెలిపారు. ఈ చోరీకి సంబంధించి వారం రోజుల్లో నిందితుడు చందక మణికంఠ అరెస్టు చేశామని తెలిపారు. నిందితుని వద్ద నుంచి చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఈ ఏడాదిలో నాయుడుపేటలో చేసిన 4 దొంగతనాలు మణికంఠ అంగీకరించారని తెలిపారు. చందక మణికంఠపై ఇప్పటికే 14 కేసులు నమోదు అయ్యుండగా విశాఖ, తడ, శ్రీ సిటీ, వరదైపాలెం పిఎస్లో నేర చరిత్ర కలిగి ఉన్నాడని తెలిపారు. కాగా ఈ కేసులోని ముద్దాయిని అరెస్టు చేయడంలో కీలక పాత్ర పోషించిన నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబు పర్యవేక్షణలో నాయుడుపేట పట్టణ సీఐ బాబీ, ఎస్ఐ ఆదిలక్ష్మి, హెడ్ కానిస్టేబుల్ రామ్మోహన్ రాజు, కానిస్టేబుల్ దయాకర్, భానుతేజ, వెంకటేశ్వర్లు డ్రైవర్ సుబ్రహ్మణ్యంలను తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు అభినందించి రివార్డులను అందజేశారు. సో అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక హెచ్బి అఫెండర్ని పట్టుకోవడం జరిగింది. మన నాయుడుపేట పోలీస్ డిఎస్పి చెంచుబాబు, అట్లాగే మా సిఐ నాయుడుపేట బాబీ వీళ్ళ ఆధ్వర్యంలో ఒక చందక మణికంఠ అని చెప్పి తను పార్వతీపురం జిల్లా సంబంధించిన వ్యక్తి. మనకి తను దరిదాపు 14 కేసుల్లో ముద్దాయిగా ఉన్నాడు. మనకు ఇక్కడ తడ, శ్రీ సిటీ, నాయుడుపేట ఈ పరిసర ప్రాంతాల్లో మన దగ్గర కూడా ఒక 5 కేసెస్లో అతను ముద్దాయిగా, అంటే ఇప్పుడు ప్రస్తుతం మనం 5 కేసెస్ మనకు అతను కన్ఫెస్ చేశాడు. 5 కేసెస్ సంబంధించి కూడా మనము డిటెక్షన్ చేయడం జరిగింది. ఇతను మొన్న మనకు నాయుడుపేటలో అఫెన్స్ చేసిన తర్వాత ఇతను అఫెన్స్ చేసిన విధానము, ఈ వ్యవహారాన్ని బట్టి ఇతను అంటే ఫలానా అఫెండర్ అయింటాడని చెప్పి మనకు ఒక అవగాహన ఉండే. దానికి తోడు మా క్లూస్ టీం కూడా సీన్కి వెళ్ళి సీన్ అంతా అబ్జర్వ్ చేసిన తర్వాత మాకు అక్కడ వచ్చినటువంటి టెక్నికల్ కన్ఫర్మేషన్తో కూడా ఈ ముద్దాయి అని చెప్పి తెలిసిన తర్వాత ఇతని మీద టీం అంతా కూడా నాయుడుపేట ఇన్స్పెక్టర్, వాళ్ళ సబ్ ఇన్స్పెక్టర్, వాళ్ళ టీం అంతా కూడా కంటిన్యూస్గా అతని మీద వాచ్ పెట్టగా ఈరోజు మార్నింగ్ అవర్స్లో ఇతను గూడూరు లిమిట్స్లో చిల్లకూరు జంక్షన్ దగ్గర ఒక రూమ్లో ఉన్నాడని చెప్పి మనకి ఇన్ఫర్మేషన్ వస్తే వెళ్ళి పట్టుకోగా అతను మనకి ఈ 5 కేసెస్ కన్ఫెస్ చేస్తూ అతను ఈ ప్రాపర్టీ కూడా దరిదాపు 52 సవర్ల గోల్డ్ మొత్తం అంతా కలిపి ఒక 37 lakhs వర్త్ గోల్డ్ అది డిస్పోజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అతను అది ఆ పొజిషన్లో అతని నుంచి మనము గోల్డ్ కూడా రికవర్ చేయడం జరిగిందనమాట. సో ఇతని మీద ఆల్రెడీ ఒక సస్పెక్ట్ షీట్ కూడా ఉంది. అక్కడ మువ్వవారిపాలెం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో సస్పెక్ట్ షీట్ కూడా ఉంది. సో ఇది చాలా చాలా మంచి వర్క్. యాక్చువల్లీ 37 lakhs మనకు కంప్లీట్గా ఇంటాక్ట్ రికవరీ చేయడం జరిగింది. సో ఇంత మంచి వర్క్ చేసినటువంటి మా డిఎస్పీ గారికి కానీ వాళ్ళ ఇన్స్పెక్టర్కి, ఆ టీం అందరికి కూడా నా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. సస్పెక్ట్ షీట్ ఉంది మనకి. ఇక్కడ పీడీ యాక్ట్ పెట్టాలంటే దానికి ఏమంటాము, కొంత క్రైటీరియా ఉంది. అంటే అతను ఇక్కడ మన వాస్తవ్యుడు కాదు కదా, మనం దానికి సంబంధించి ఒక డాసియర్ షీట్ అయితే ఓపెన్ చేయాల్సింది. ఎందుకంటే ఇతను పలు చోట్ల దొంగతనాలు చేస్తున్నాడు కాబట్టి దానికి సంబంధించి ఒక డీసీ షీట్ ఒకటి ఓపెన్ చేద్దాం అనే ఒక ప్రపోజల్ ఉంది. సో అది చేసి అతని మీద యాక్టివిటీస్ మీద నిఘా పెట్టే విధంగా చూస్తాం. లేదు, ఇతను సింగిల్ అఫెండరే, అతను ఒకటే చేస్తాడు అఫెన్సెస్. వస్తాడు అంటే ఇక్కడ రేణిగుంటలో కూడా అతను ఇక్కడ వాళ్ళ వైఫ్ వర్క్ చేస్తూ మనోడు ఇక్కడ వచ్చి రేణిగుంటలో రూమ్ తీసుకొని ఉండి వచ్చి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఎక్కడైతే ఈ లాక్డ్ హౌసెస్ ఉంటాయో చూసుకొని దాంట్లో అఫెన్స్ చేయడం జరుగుతుంది అనమాట. తను ఎక్కడో చిన్న లోకల్ కంపెనీలో చిన్న వర్క్ చేసుకుంటాను. తిరుపతి సత్యనారాయణపురం సర్కిల్ సమీపంలో ఆర్యవైశ్య నిత్యాన్నదాన సత్రాన్ని సోమవారం తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు టీజీ వెంకటేష్తో కలిసి ప్రారంభించారు. ఏర్పాటు చేసినటువంటి బిల్డింగ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసి మన భవన నిర్మాణం ప్రారంభించి ఈ రోజు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు, మరి మాజీ మంత్రివర్యులు పెద్దలు టీజీ వెంకటేష్ గారి దగ్గర నిజంగా నేర్చుకోవాలి. మరి సార్ నన్ను గుర్తుపడతారు. నేను ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ సార్ దగ్గరికి 1997 మొట్టమొదటిసారిగా వారి ఇంటికి వెళ్ళడం జరిగింది. నిజంగా వారి ఆతిథ్యము, వారి మాట, వారి విధానము అప్పటి నుంచి ఇప్పటి వరకు చూస్తూ ఉన్నాను. ఎవ్వరు చిన్నవాళ్ళు వెళ్ళినా పెద్దవాళ్ళు వెళ్ళినా ఆ రిసీవింగ్, ఆ మర్యాద నిజంగా కూడా ఆర్య వైశ్యులు అంటేనే మర్యాదకు మారిపోయారు. దాంట్లో టీజీ వెంకటేష్ గారు మరో పేరు అని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మరి అందరికీ చాలా మంది వేల కోట్ల ఆస్తిపరులు దాదాపు దేశంలో ఎంతో మందిని చూస్తాం. కానీ దాతృత్వం ఉండి ఆర్య వైశ్యులకే కాదు సమాజంలో ఎవరికి ఆపద వచ్చినా
మరి వారు ముందుండి ఆర్థిక సహాయం అందించి ఎన్నో పర్మనెంట్ ప్రాజెక్టు, హాస్టల్స్, ఆర్యవైశ్య కులం ద్వారా చేసే కార్యక్రమాలే కాదు, ఇలా కర్నూలులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా సేవలు అందించిన గొప్ప వ్యక్తి టీజీ వెంకటేష్ గారు ఈ రోజు ఈ కార్యక్రమానికి రావడం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ టీజీ వెంకటేష్ గారు. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు వాసవి క్లబ్ తరఫున పెద్దలు, గౌరవనీయులు మాజీ పార్లమెంట్ సభ్యులు టీజీ వెంకటేష్ గారు రావడం, మన తిరుపతి ఆర్యవైశ్యుల అందరికీ కూడా ఒక ఉత్సాహంగా ఉండడం చాలా సంతోషంగా ఉంది. అన్నిటికంటే ఎక్కువగా మన ఎరుకల రామకృష్ణ గారు వాసవి క్లబ్ చెప్తా ఉంటే ఇంకా కంటిన్యూ ఉంటే ఎన్నో చెప్పాలని ఉంది. ఇంకా చేసి సగం చెప్పారు అనిపిస్తుంది, సగంగా వదిలేసారు అనిపిస్తూ ఉంటుంది. చాలా మంచి కార్యక్రమాలు రాష్ట్రంలో కాదు దేశంలో ఎవరు చేయలేని విధంగా వాసవి క్లబ్ తరఫున ఆర్యవైశ్యుల సంఘ ప్రతినిధులు అందరూ ఒకటిగా ఉండి ఏ పట్టణానికి ఆ పట్టణం, ఏ ఊరికి ఆ ఊరు, ఎక్కడికక్కడ ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం అన్నిటికీ ఎక్కడికక్కడ ఏర్పాటు చేసుకొని ప్రతి ఒక్కరూ ఆర్యవైశ్యులు కష్టపడి ఉదయం నుంచి రాత్రి వరకు కష్టపడి పనిచేసి 10 మందికి పని కల్పించే అవకాశం కల్పించిన ఆర్యవైశ్యులకు భగవంతుడు వాసవి తల్లి అన్ని విధాల ఆరోగ్యాలు కూడా ప్రసాదిస్తుంది. వారు కష్టపడిన దానిలో సమాజ సేవ కోసం ప్రతి ఒక్కరు కూడా వారు ఎవరికి తోచిన విధంగా వారు చేస్తున్నారు. కాబట్టి ఇన్ని సేవా కార్యక్రమాలు చేయడానికి వీలైంది. ఇది ఒకరు, ఇద్దరు, ముగ్గురు చేసేది కాదు. ఒక వందల మంది, వేల మంది, లక్షల మంది చేస్తున్నారు. దాంట్లో ఉన్నవాళ్ళు ఇంకా ఎక్కువగా చేసి దీన్ని ఒక ఆర్గనైజేషన్ తీసుకువచ్చి ఎక్కడికక్కడ అన్నదాన సత్రాలు నిర్మించి పర్మనెంట్గా అన్నదాన కార్యక్రమాలు చేపట్టడం. ఇక్కడే కాదు, ఇందాక చెప్పారు 1,00,000 మందికి అన్నదానం చేస్తున్నామని. చాలా ఆనందంగా ఉంటుంది. వాసవి క్లబ్లో ఒక సిస్టమ్ పద్ధతి ప్రకారం ఉంటుంది. మాకు ఆలోచన ఉంది. మేము చిత్తూరులో ఉన్నప్పుడు కూడా వాసవి కనికా పరమేశ్వరి సోదరులు, ఆర్యవైశ్య సోదరులు ప్రతి కార్యక్రమానికి మేము మా సత్యమని కుటుంబ సభ్యులతో కూడా హాజరవుతున్నాం. అదేవిధంగా తిరుపతికి వచ్చిన చాలా చక్కటి కార్యక్రమం. ఈ కార్యక్రమానికి మన పెద్దలు వెంకటేశ్వర గారు కూడా రావడం, ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి ఆవిష్కరించడం చాలా సంతోషంగా, కార్యవర్గం అందరికీ కూడా రావడం, మమ్మల్ని భాగస్వాములు చేసిన ఆర్యవైశ్యుల ప్రతినిధులందరికీ ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి పెద్దలు, శ్రీరంగులు, మన శాసనసభ్యులు, మనము వారు ఒకటిగా భావించే ఎమ్మెల్యే గారు ఇక్కడ ఉన్నారు. వారు కూడా చిత్తూరు జిల్లా వాసి. ముఖ్యంగా ఈ ఆర్గనైజేషన్ వారు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చారు. ఆత్మగౌరవం అన్నారు. అమ్మవారు కనకా పరమేశ్వరి ఆత్మగౌరవంతో బతికారు. ఆమె సజీవ ధానం కూడా అయినారు. అంటే ఆత్మగౌరవం అది కమ్యూనిటీలో బ్లడ్లో ఉన్నది. అది దేశానికంతా తరతరాలుగా ఇప్పుడు వస్తూ ఉన్నది. మహాత్మా ఇది మీరు చూస్తూ ఉండొచ్చు. ఈ ఆత్మగౌరవం కోసమే భారతీయ జనతా పార్టీ పుట్టింది. మన కల్చరు పోగొట్టుకోవాలని కోరుతుంది. అలాగే తెలుగుదేశం పార్టీ కూడా ఆత్మగౌరవంతోనే ఆలోచించి తెలుగు వాళ్ళ ఆత్మగౌరవంతో పుట్టారు. అలాగే పవన్ కళ్యాణ్ కూడా వాళ్ళ పార్టీ ఆత్మగౌరవం కోసం మనం ఒకరు నాయకుల కింద బాధ్యులుగా బతకరాదు. మనం నాయకులు అంటే సేవా దృక్పథంతో ఉండాలి అనే దాంతో ఆత్మగౌరవంతో మరి అలాగే ఈరోజు వాసవి క్లబ్స్ కూడా ఒక ఆత్మగౌరవం కోసం మన సంస్కృతి మన వాళ్ళని కాపాడే విధంగా, మన వాళ్ళ ఉనికి ఉండే విధంగా, మన ఆత్మగౌరవం కాపాడే విధంగా వెళ్తున్నారు. మీకు మరొకసారి మా వాళ్ళ తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా వాసవి క్లబ్స్ చాలా కార్యక్రమాలు చేస్తున్నాయి. వచ్చిన తర్వాత నేను కూడా ఉత్సాహభక్తి ఏదో సేవ చేస్తున్నట్లు మీ సేవలను కూడా బాగా చేసే విధంగా నేను చెప్పాను. ఆదోన్లో 10 కోట్ల ప్రాపర్టీ ఉన్నది. మేము కొన్నది చాలా తక్కువలో కొనింటాము ఇప్పుడు. అలాగే కర్నూలులో ఒక ప్రాపర్టీ ఉన్నది, అదొక
ఒక 10 కోట్లు కావచ్చు. మరి ఇది నా సొంత ప్రాపర్టీస్. ఆ వీటిలో 6 వయసులు ఎక్కడన్నా ఉంది. వాళ్ళ విడది గృహంగా తిరుపతి దర్శనానికి వస్తుంటారు. 3 రోజులు వాళ్ళకి ఫ్రీగా భోజన సౌకర్యాలు కల్పించాలనేది వాళ్ళ దాంట్లో. సో అలా ఒప్పుకున్న వాళ్ళకు ఆ స్థలం కేటాయిస్తున్నాం. 50 ఎకరాలు 25 ఎకరాలు విడిపించాము. చాలా కష్టపడి విడిపించాను. నేను నా మిత్రుల సహకారంతో విడిపించాము. మరి అలాగే 25 ఎకరాలు ఇంకా అన్యాక్రాంతంలో ఉన్నది. ఎవరైనా నాయకులు మాకు సహకరిస్తే దాని సంగతి మళ్ళీ చూడొచ్చు. ఉన్న భూమిని ముందు డెవలప్ చేయాలి. ఉన్న భూమిని డెవలప్ చేయాలంటే దాంట్లో పత్రాలు కట్టాలి, విడతి గృహాలు కట్టాలి, ఫ్రీగా అన్నదానం చేయాలి, ఆమె కోరికలను చేయాలి. అలాగే కళ్యాణ మండపం ఖర్చులకు కొంచెం ఏర్పాటు చేయాలి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పీజీఆర్ఎస్ లో వచ్చిన అర్జీలను పునరావృతం కాకుండా పరిష్కరించాలి. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అధికారులకు ఆదేశాలిచ్చిన తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్. ప్రజల ఫిర్యాదుల మేరకు పారిశుద్ధ్యం, ఇంజనీరింగ్ పనులను పరిశీలించిన తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ నారపురెడ్డి మౌర్య. పారిశుద్ధ్య పనులు మరింత మెరుగ్గా చేపట్టాలని అధికారులకు ఆదేశాలు. ఇళ్లలో చోరీకి పాల్పడుతున్న దొంగను అరెస్టు చేసిన నాయుడుపేట పోలీసులు. నగలు, నగదును స్వాధీనం. మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించిన తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు. సిగ్నల్ ట్యాపరింగ్ దొంగతనం కేసును ఛేదించిన చిత్తూరు రైల్వే పోలీసులు. 2 నిందితులు అరెస్ట్. రైల్వే ఎస్పీ రాహుల్ మీనా వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.